సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్లు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా 87% మంది గెలిచారు అని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా ఈరోజు మరికొద్ది క్షణాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి కేసీఆర్ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలని మీరు సమర్థిస్తారా అని అడిగితే మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి మేము 100% కూడా అంటాడు. ఎందుకంటే ఆయనకు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతాడు. ఆయనకి ఎక్కడ ఎన్ని స్థానాలు వచ్చినాయి కూడా ఆయన హోస్ట్లో లేడు. ఎందుకంటే ఆయనకు ఢిల్లీకి గల్లీకి తిరగడానికి, ఫుట్బాల్ ఆడుకోవడానికి, మన్మంతో ఆడుకోవడానికి, ఇక్కడ ఉన్న సంచులు మోయడానికే తెలుసు. ఆయనకి ఎంత సర్పంచ్లలో ఎంత పర్సంటేజ్ మనకు వచ్చిందనే దాంట్లో కూడా హోస్ట్లో లేడంటే ఇక మీరు అర్థం చేసుకోండి. ఆయన మాటలేంది, మేమెంత వచ్చినాము ఆయన ఎంత వచ్చింది చూసుకోవాల్సింది. ఎందుకంటే అంటారు కదా, కింది స్థాయి నుంచి ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి మంత్రి ఇది కూడా ఆస్వాదం కూడా తీసుకోలేదు. ఆయనకి ఎట్లా పాలించాలి, ఎట్లా చేయాలి, ఎక్కడేంది, ఎక్కడి నుంచి ఏ నిధులు వస్తాయి. బాపు కేసీఆర్కి ఏంటంటే అణువు తెలంగాణలో ఎక్కడేముందో తెలుసు. ఈయనకి ఏమీ తెలియదు. గుంపు మేస్త్రి కాబట్టి ఎన్ని స్థానాలు వచ్చినాయో కూడా ఆయనకు తెలియదు. కాబట్టి ఆయనకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండే. ఈరోజు బాపు కేసీఆర్ నిధులు నియామకాల మీద నీళ్లు తీసుకొని పక్క రాష్ట్రాలకు పంచుతున్నాడు కాబట్టి తెలంగాణను పాతాళాలను తీసుకుపోవడానికి వస్తున్నాడు కాబట్టి వీని పాతాళాలకి తొక్కడానికి పాప కేసీఆర్ ఈరోజు వస్తున్నాడు. అయితే సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సాధారణంగా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు జాప్యం జరగడానికి గల కారణం ఏంది? ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది ప్రభుత్వం అని అంటే ఏం చెప్తారు? ఇక అంతే కదా, ఇక మీకు తెలుసుకోవాలి. ఇక ఎందుకంటే 80% వచ్చిండు అన్నాడు, ఎంబడ పెట్టాలి. ఆయనకి 80% కాదు కదా, ఎన్ని పర్సెంట్ వచ్చినాము, మేమెంత వచ్చినాం, వాళ్ళు ఎంత వచ్చినాం అని అంటారు కదా. ఆయన పక్కన ఉన్న మంత్రులు వీళ్ళు చెప్తే అప్పుడు ఆయనకు తెలుసు, అరే మేము ఇంత వచ్చినాం కాబట్టి ఇప్పుడు పెట్టాడు, ఖచ్చితంగా ఇప్పుడు పెట్టాడు. భయం అనేది వచ్చుకున్నది. బాపు కేసీఆర్ అంటారు కదా, దిశానిర్దేశం ఇవ్వడానికి ఈరోజు వస్తున్నాడు. కాబట్టి మా తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలి, కష్టాలలో నుంచి తీసుకొచ్చుకున్న తెలంగాణ వీళ్ళలాగా అప్పడంగా కూర్చొని తెలంగాణను బిర్యానీ తిన్నట్టు ఏదో అంటారు కదా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ప్రజలకు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చి జూటా మాటలు మాట్లాడి ఈరోజు సీఎం లాగా వచ్చి కూర్చున్నాడు కదా. ఆ పదవి ఎట్లొచ్చింది? 2 ఏళ్ళు టైం ఇచ్చిండు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే నుంచి మంత్రి కూడా కాకుండా సీఎం అయిండు కాబట్టి 2 ఏళ్ళ టైం ఇచ్చిండు. కొత్త పాలన కొత్తగా ఉన్నది కాబట్టి ఎట్లా చేస్తాడో చూద్దామని. ఈయన మాత్రం తీసుకుపోయి బొంద పెట్టడానికి చూస్తున్నాడు. ప్రతి దాంట్లో హైడ్రా తీసుకొచ్చిండు. ప్రజల కళ్ళలో నుంచి కన్నీళ్లు రక్తం వచ్చేటట్టు చేస్తున్నాడు. ఈరోజు గురుకులాల పిల్లలు చనిపోయినారు. ఈయన మెస్సీని పిలిపించి ఏం బీకిండో నాకు అర్థం కాలేదు. మన్మాడు ఆడుకోవడానికి 5 నిమిషాల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టిండు. మిస్ వరల్డ్ అని చెప్పిండు. ఇష్టం ఉన్నట్టు అంటారు కదా, పిచ్చోన్ చేతిలో రాయిచ్చిన దానికన్నా బాంబు ఇచ్చినాం అన్నట్టున్నది ఇప్పుడు ఈరోజు. ఈ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద తెలంగాణ రైజింగ్ అనే అంశాన్ని కూడా లేవనెత్తారు. పెట్టుబడులు తీసుకురావడానికి, కంపెనీలు తీసుకురావడానికి అనేక దేశాల నుంచి ప్రముఖులు పిలిచారు. దీన్ని ఎలా చేస్తాను అన్న? 2 అన్నారు కదా, ఫ్యూచర్ సిటీ అది గ్లోబల్ సిటీ అని. ఇప్పుడు నువ్వు నా ఎంబడి వస్తే నీకు పోయి ఆ గ్లోబల్ సిటీ ఏముందో చూపిస్తా. పెట్టిన తెలంగాణ తల్లిలో కాంగ్రెస్ తల్లినో మెయిన్ రోడ్డు మీద వేసిండు రేవంత్ రెడ్డి. దాన్ని పట్టుకునే దిక్కు లేదు. మొన్న ఒక మీడియాలో చూపిస్తున్నారు, మీరే చూడండి. ఆమెను పెట్టి ఆమెను మెయిన్ రోడ్డు మీద ఉన్నది. 2 రోజులు అంటారు కదా, బూటకాలు ఆడి 2 రోజులు తమాషా చేసి ఇడిచేసిపోయిండు. ఎక్కడున్నది ఫ్యూచర్ సిటీ? అక్కడ ఏమైనా కనిపిస్తుందా? పోయి చూడండి ఫ్యూచర్ ఎక్కడుందో. ప్రజెంట్ని వదిలిపెట్టి ఫ్యూచర్ని కూడా అంటారు కొన్ని 100 కోట్లు ఒట్టిగా ఖర్చు పెట్టి వాళ్ళని పిలిపించి ఈయన అయ్యాషీలు చేసుకొని వదిలిపెట్టేసిండు. ఎక్కడున్నది అక్కడ చూడండి మీరే పోయి. అంటే ఇంకోటి మెస్సీ అని చెప్పేసి మీరు అంటున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారని మీ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావాలి. గురుకులాలలో, మోడల్ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి చాలామంది విద్యార్థులకి ఆటలలో ప్రావీణ్యం కల్పించడం కోసం ఇక్కడ ఆ యొక్క మెస్సీతో ఫుట్బాల్ గేమ్ అనేది ఆడారని చెప్పేసి వారి వ్యాఖ్యానిస్తున్నారు. అంటే వారు చెప్తున్నటువంటి మాట, మీరేమంటారు? దాన్ని చెప్పుతోని కొడతానని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. చెప్పుతోని కొడతారు రేవంత్ రెడ్డి. సిగ్గు శరం ఏమైనా ఉంటే ఆ రోజు ఏదైతే మెస్సీ వస్తాడో అదే రోజు ఉస్మానియాల పిల్లలు పడ్డారు, మొత్తం ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి. ఆ రోజు 3-4 దగ్గర ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది. 150 మంది పిల్లలు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి అన్న హరీష్ అన్న పోయి చూసిన తర్వాత సిగ్గు లేకుండా పోయి ఆ అజరుద్దీన్ తర్వాత సాయంత్రం పోయి చూసిండు. వాళ్ళని చూసే టైం లేకుండా మెస్సీతో ఆడిపిస్తాడా? వాళ్ళకి తినడానికి తిండి, పురుగుల తిండి పెట్టి మెస్సీతో ఆడిపిస్తాడా? ఇక్కడ వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టి ఫస్ట్. బాపు కేసీఆర్ ఉన్నప్పుడు అలా గురుకులాలలో సీట్లు ఉండకపోతుండే. నీకు సిగ్గుశరం ఏమైనా ఉందా? మెస్సీతో ఆడిపించడానికి కొన్ని 100 ఈడ ఉన్న దాన్ని గురుకులాలను మంచిగా చేపించకుండా కొన్ని 100 కోట్లు వాని కోసం, వాని మనమాను ఎంటర్టైన్మెంట్ కోసము వాడు చెడ్డీ వేసుకొని ఆడుకోవడానికి ఈరోజు మెస్సీని పిలిపించి ఇవన్నీ గురుకులాలలో పట్టించుకునే నాదుడు లేదన్నా.
ఏడుపు వస్తుంది కళ్ళల్లో పిల్లల ఎంత దీనంగా వాళ్ళు ఏడుస్తుంటే చూసిండొచ్చు మీరు మీడియాలల్లో. ఇట్లాంటి వాడు ఈ రోజు మళ్ళీ మెస్సీ వస్తేనే అవన్నీ చేస్తాడా, లేకుంటే పెట్టాడంటనా? ఈ రోజు సైన్స్ మన బాపు కేసీఆర్ ఎన్ని కాలేజీలు కట్టించిండు? 33 జిల్లాలలో 33 జిల్లాలో ఇవి 400 నుంచి 500 గురుకులాలు ఉండే అన్ని బంద్ చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి తిండి లేకుండా. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కేసీఆర్ అప్పట్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తన మనవడుని తీసుకొస్తాడు. మనవడైతే కాకిపిల్ల కాకి ముద్దు, ఆయనకు బంగారం అయితే మిగిలిన వాళ్ళకి కాదు కదా అని చెప్పేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సందర్భంలో తన మనవడిని తీసుకొని ఈ యొక్క మెస్సీ ఆటకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇది. ఎందుకు అప్పుడు ఏమో కేసీఆర్ చేసింది తప్పు అన్నాడు, ఇప్పుడు ఈయన చేసిన దాన్ని ఏమంటారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కేసీఆర్ చేసిన అన్ని తప్పని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ చెయ్యనివి కూడా అన్ని వీడు చేస్తున్నాడు. కేసీఆర్ మన్మడు ఎంబడొచ్చిండో గుడిళ్ళకి అక్కడిక్కడ పోయి వీళ్ళలాగా మన్మని కోసం వందల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టలే కేసీఆర్. వీళ్ళలాగా అంటారు కదా మెస్సీని పిలిపించి ఆలని పిలిపించి మెస్సీతో ఆడిపించే అట్లాంటివి ఏం చేయలేదు బాపు కేసీఆర్. గుళ్ళలకు పునస్కారం వాళ్ళ మన్మని అంటారు కదా ఆయన బాడీ దానికి బట్టి ఎక్కిరిచ్చిండు. ఈ రోజు ఈ పొట్టోనేమనాలి మళ్ళీ అసలు ఆ పిల్లల గురించి మాట్లాడడానికి మాకు కూడా ఇబ్బంది అమ్మ. ఎందుకంటే పిల్లల 100 కోట్లు ఖర్చు పెడతారా ఒక పిల్లగాడు చిన్న బాబు కోసము? అదే రోజు మళ్ళీ ఏదో వేరే రోజో 1 వీక్ కిందనో అయ్యిందని కాదు, ఏ రోజైతే మెస్సీ వస్తుండో ఆ రోజు వీళ్ళు మన్మడాడిన రోజే పిల్లలు గురుకులాల పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కనీసం ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఎవరు పోయి పరామర్శించలేదు వాళ్ళని. ఈ రోజు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఇట్లాంటివి చేస్తున్నా అంటే ఏ ఉద్దారకం చేసిండని చెప్పేసి ఈ రోజు వాడు ఏమీ లేదు. గుండు సున్నా రేవంత్ రెడ్డి. ఈ రోజు మా బాపు కేసీఆర్ బయటికి వస్తుండే బిడ్డ ఇన్ని రోజులు రాలే అన్నావు. ఈ 2 ఏళ్ళ నీ పరిపాలన ఎట్లా ఉన్నది? నువ్వు ఎక్కడ తెలంగాణను ఎక్కడ ఆగం చేస్తున్నావు అని చెప్పేసి ఈ రోజు వస్తున్నాడు. ఇక కాచుకో ఈ 3 ఏళ్లలో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన అంటారు కదా చైన్ నిద్రపోకుడు నిన్ను ఇస్తా అన్న హామీలన్నీ నీ మెడలు వంచి తీసుకోవడం వరకు వదిలిపెట్టాడు. రానున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి ఫలితాలను చూడబోతుందంటే ఏం చెప్తారు? ఇక మేము ఏం చెప్పేదే లేదు. మేము చెప్పకముందే ఏం ప్రచారం చేయకముందే ఇంత పర్సెంటేజ్ మాకు వచ్చింది. ఖచ్చితంగా జెడ్పీసీ ఇవన్నీ ఎట్లా వస్తాయో చూడండి మీరే. మేము చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మేము 100% వచ్చినామంటాడు, 100% మేమే అంటాడు. వానికి ఎక్కడ ఏమవుతుందో కూడా ఏమీ తెలియదు. గల్లీలకి మూటలు మోసుకుంటుండు, ఢిల్లీలో పోయి ఇచ్చేసి వస్తున్నాడు. అది తప్ప వేరే పనే లేదు రేవంత్ రెడ్డి.